సో, నందమూరి తారక రామారావు గారు బతికి చివరి రోజుల్లో చాలా మానసిక వేదన అనుభవించారు. సో, ఆ తర్వాత గూడా ఇప్పుడు అంటే ఆయన అభిమానులు చెప్తుంటారు. ఆయన ఆత్మ ఇప్పటికీ మానసిక క్షోభ అనుభవిస్తుంది అంటుంటారు. సో, నిన్న జరిగినటువంటి వర్ధంతి కార్యక్రమంలో చూస్తే కొంత వివాదం మళ్ళీ తెర మీదకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. స్వయాన కొడుకు బాలకృష్ణ గారు వ్యవహార శైలికి దాని మీద చర్చ నడుస్తుంది. నిజంగా ఈ వివాదాన్ని ఎట్లా చూస్తారు సార్? జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా చూసేదేముంది, బాలకృష్ణ గారికి మనం పనిగట్టుకు చెప్పకూడదు, కానీ మెంటల్ సర్టిఫికేట్ ఉందని సంగతి అందరికీ తెలిసిందే కదా. అప్పుడు ఆయన ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు మరొకసారి మెంటల్గా వ్యవహరించాడు తప్పితే ఇంకొక దీంట్లో ఇంకో మాట లేదు. ఆయన ఆయన అన్న కొడుకు అక్కడ ఫ్లెక్సీ పెట్టుకుంటే ఈయనకి వచ్చిన నొప్పి ఏంటి, కడుపులో నొప్పి, ఈయన ఎందుకు తీసేయాలి? దానివల్ల ఏమైంది, తారక రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రతిష్టగా పెరిగింది. బాలకృష్ణ అన్న ఆయన ఇంకాస్త ఎమ్మెల్యే అవ్వచ్చు లేదా నటుడుగా ఉండొచ్చు, కానీ ప్రజల్లో ప్రతిష్ట ఇంకాస్త దిగజారింది. దానివల్ల ఏదో ఈయన చంద్రబాబు గారికి ఈయన సరెండర్ అయినంత మాత్రాన, ఈయన లొంగిపోయినంత మాత్రాన అందరూ లొంగాలని ఏమి లేదు కదా. ఆయన ట్రాప్లో పడి ఈయన అల్లుడుగా చేసుకుని ఉండొచ్చు, అది వేరే విషయం. అది వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు. కానీ వ్యక్తిగత సంబంధాన్ని రాజకీయ సంబంధంగా మార్చుకుని రాజకీయంగా అల్లుడే పైకి రావాలనే కోరికతోటి అల్లుడికి సమర్థిస్తుంటే అతనే వస్తాడు. అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ అడ్డమని ఎందుకు అనుకుంటున్నాడు? పైగా అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని వాడుకున్నాడు. మరి వాడుకుని అట్లా చేయడం తప్పు కదా. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అంటే మరి దీన్ని ఏమంటారు? ఇది ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరు చిచ్చు పెట్టినట్టు? అన్నదమ్ముల పిల్లల మధ్య ఈ రకమైన చిచ్చు పెట్టింది ఎవరు అనేది వస్తే చంద్రబాబు మీదే ఆ విమర్శలు వస్తాయి కదా. మరి అవన్నీ ఆలోచించుకొని అసలే అంత పెద్ద ఆలోచనాపరుడు కాదనేది బాలకృష్ణ మీద ఉన్నటువంటి అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే తిక్కనండి, మెంటలనండి ఇవన్నీ ఉన్నాయి అని ఆయనకి ఉందని ఆయన అభిమానుల మీద చేసుకోవటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈయనకి జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ చూడంగానే అంత ఇరిటేషన్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. తీసేయండి అనేది అన్నట్టుగా వీడియోలో కూడా వచ్చేసింది. దాంతో ఏమైంది, ఓహో తెలుగుదేశం వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేశారు, ఆయన్ని అవమానిస్తున్నారు అనే ఫీలింగ్ వస్తే ఎవరికి నష్టం? తెలుగుదేశానికి నష్టం. సో ఆయన తెక్క, తెలుగుదేశానికి బొక్క, అంతే అంటారు. అంతకాకే ఉంది ఇంట్లో. పార్టీకి అయితే నష్టం, పార్టీకి నష్టం, ఆయనకి అప్రదిష్టం. ఆయనకి అసలే ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయమే చాలా ఇది ఉండదు. ఆయన ఏ పిచ్చి కేసులే మనకి ఎందులే అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి దాన్ని ఇంకోసారి అతను రుజువు చేసుకున్నట్లు అవుతా ఉంది, అది సమస్య. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు బాలకృష్ణ నా వారసుడు అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేయించాడు. మళ్ళీ అదే అంటే చంద్రబాబు నాయుడు చేసింది రైటే అనుకోవాలి. బాలకృష్ణ వారసుడిగా, సీఎం వారసుడిగా బాలకృష్ణ పనికిరాడు ఎన్టీ రామారావు కానీ రుజువు చేసినట్లు అయింది. చివరికి బాలకృష్ణ వెళ్ళి చంద్రబాబు వెనకాల చేతులు కట్టు తిరుగుతున్నాడు. అంటే ఎన్టీ రామారావు కొడుకు అయింది సమర్థుడు కాదని తేలిపోయింది కదా. ఈయన సమర్థుడు అయితే ఈయన ముఖ్యమంత్రి అయ్యేవాడు, కానీ బావ ఎందుకు అయ్యేవాడు, అవకాశం ఉండేది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు అది మొత్తం ఆయనకి అప్రదిష్ట తెచ్చిపెట్టింది అనేది నా అభిప్రాయం. అందుకే ఇందాక ఇక్కడ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అనుకుంటా, ఆయన ఆకాశం మీద ఉమ్మేసినట్లే అని అదే జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శిస్తే ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఆయనకేమి ఆకాశం అంత స్థాయిలో ఉన్నాడు, ఆయనకేం అవ్వదు మీకే అవుద్దని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాళ్ళ కుటుంబాలకు బాగా దగ్గరగా ఉండే మనిషి కదా ఆయనే అన్నాడు.